నమస్తే. నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్‌కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ఉషా అక్కయ్య గారు. తనతోటి అన్ని వివరాలు అడిగి మాట్లాడదాం. అక్కయ్య నమస్కారం. నమస్తే అమ్మా. అలాగే మన ప్రాపర్టీస్ గూడా మొన్న మన ఫ్రెండ్ ఒకటి చెప్పింది అక్క, షాకింగ్ అయిపోయినా. ఆ! అంటే మన ప్రాపర్టీస్ గూడా ఎలా పోతున్నాయి వాళ్ళ సైడ్ అంటే ఒక అబ్బో! చిన్నగా చెప్పింది. ఏం లేదు, మన మంచి రిచ్ ఫ్యామిలీ ఉందనుకోండి. సో అండ్ సో ఫ్యామిలీ ఉంది ఎక్స్‌వైజెడ్. వాళ్ళ దగ్గర వీళ్ళు డ్రైవర్‌లాగా ఎలాగో వస్తారు. అంతే. వచ్చాక మన వాళ్ళు వాళ్ళని తిట్టినా భరిస్తారు. అవును. ఎందుకు భరిస్తున్నారని తీరా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అట పిచ్చా ఆ ప్రాపర్టీ అవును. అంతా మనదే గదా! కరెక్ట్. ఎలా? అంటే మా ఎలాగో మన అబ్బాయి, మీ పిల్లలు అమ్మాయి వాళ్ళని ట్రాప్ ప్రేమిస్తారు. జేస్తారు. సగం ఆస్తి వస్తది. ఆమెను హింసించో, చంపో ఏదో భయపెట్టిస్తే నయాన భయాన లాక్కుంటారు. వచ్చేస్తది. వాళ్ళకి వారసులున్న మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు గదా! మనకు బస్ ఒకరిద్దరు అయిపోయింది. ఉంటారు. వాళ్ళకు డజన్లు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అంతే. మొత్తం మనదే కాబట్టి కాపాడుకోవాలి కాబట్టి కొంచెం అవమానాలు భరించాలి. నేనైతే షాక్ అయిపోయా అసలు ఆ ఇది అమ్మాయి విని. ఇంకొక విషయం చెప్తా వినండి. ఇప్పుడు మన వాళ్ళు గూడా చెప్తున్నాను. రూపాయి ఎక్కువ అని జెప్పి మన హిందువుల దగ్గర వస్తువులు గొనం. హిందూ అవును. వాళ్ళని అవును. బెట్టుకోం. మన హిందువులు యెస్. బరాబర్ యెస్ పెట్టండి. హిందువులు ఒక 200 అంటే ముస్లిం దగ్గర టమాటా కిలో చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. టమాటా కిలో ఓ ముస్లిం దగ్గర రూ. 25 ఉంటది. మన హిందూ దగ్గర రూ. 40 ఉంటది. మన కక్కుర్తిగాళ్ళు ఏం చేస్తారు, మన హిందువులు ఏం చేస్తారంటే, ఈళ్ళు పోయి ఆ ముస్లిం దగ్గర రూ. 25 ముస్లిం దగ్గర కొంటాడు. అవును. వాడు ఏ నాలాలోనో దాన్ని కడిగి మనకు అవును. చక్కగా అమ్ముతాడు. పాపం మనోడు తక్కువకొస్తుంది. వాళ్ళు తక్కువకొస్తది మంచోళ్ళు మీకు పాపం అనేసి. ఆ! తక్కువకిస్తున్నారు. అలాగే మనవోళ్ళేం చేస్తారంటే, బట్టల దుకాణాలు మనం చెప్తున్నాను నేను. బట్టల దుకాణాలు, అలాగే గ్రోసరీస్ షాప్స్‌లోని, అలాగే చిన్న చిన్న షాప్స్‌లో మన వాళ్ళని ముస్లిమ్స్‌ని పెట్టుకుంటారు. హ్మ్. స్టీల్ సామాను షాపుల్లోని ముస్లింలను పెట్టుకుంటారు వాళ్ళు. పనికెందుకు? వాళ్ళు పనికి తక్కువ రేట్‌లో వస్తారు. ఎందుకు తక్కువ? వాళ్ళ జనాభా ఎక్కువ. వాళ్ళకి రూపాయి వచ్చినా నలుగురు పంచుకుంటారు. మనకు రూపాయి వస్తే మనమే తింటాం. కాబట్టి వాళ్ళని తక్కువ రేట్, తక్కువ కాస్ట్ మేనేజ్‌మెంట్. యెస్. యెస్. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ. కాస్ట్ ఎగ్జాక్ట్‌లీ. మేనేజ్‌మెంట్‌లోకి పోయి మన వాళ్ళు కక్కుర్తి పడి, రూపాయికి కక్కుర్తి పడితే లక్షలు పోతాయి. రూపాయికి కక్కుర్తి పడతారు మన వాళ్ళు. లక్షలు, కోట్లు మన సంస్కృతి, మన సభ్యత ఇవన్నీ మన ధర్మం అంతా కొట్టుకుపోతుంది. మనం పళ్ళు కొంటాం. జిహాద్ అన్నారు చూసారా? జిహాద్ కేవలం ప్రేమపూరితంగా కాదమ్మా. ఇప్పుడు పళ్ళల్లో థూక్ ఉన్నారు. జిహాద్. థూక్ పళ్ళుతో జిహాద్. ఊస్తున్నారు. థూక్ మొన్న కూడా ఒక జిహాద్. కేసొచ్చింది. వాళ్ళు ఏమంటారు? ఉచ్చబోస్తున్నాడు వాడు. అలాగే మన యొక్క పాపులేషన్ రేట్ మగవాళ్ళు మీరన్నారు అమ్మ ఆడవాళ్ళేనా అని. నో. థట్ ఈస్ నాట్ జస్ట్ లేడీస్. ఈవెన్ బాయ్స్. ఇప్పుడు ఓకే. లా ఒకటుంటదమ్మా. ఇప్పుడు నేను అదే చెప్దాం గూడా అనుకున్నా. ఏంటంటే ముస్లిమ్స్ అమ్మాయిలు హిందూ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారనుకోండి. ముస్లిం అమ్మాయిలు వాళ్ళ యొక్క రిలిజియన్‌ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. దే నీడ్ నాట్ కన్వర్ట్ దెమ్‌సెల్ఫ్ ఇంటూ ముస్లిమ్స్. యెస్. హిందూస్. హిందూస్. దే ఓకే. కెనాట్ కన్వర్ట్ యెస్. దెమ్‌సెల్ఫ్ ఇంటూ హిందూస్. యెస్. యెస్. బట్, బట్ ఇఫ్ హిందూ వాంట్స్ టు మ్యారీ ముస్లిం గర్ల్ అండ్ ద గర్ల్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అమ్మాయి చాలా స్ట్రాంగ్ అనుకోండి. ఈ ముస్లిం ఈ హిందూ అబ్బాయి హావ్ టు కన్వర్ట్ హిమ్సెల్ఫ్ ఇంటూ ముస్లిం. ఇస్లాం. ఓకే. ఇస్లాం. హ్మ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పెద్ద స్టార్‌లే వీళ్ళందరూ. ఏమనుకుంటా అనుకున్నారు. హ్మ్. మీడియా తరపున చెప్పేస్తున్నా. మనకి 'దంగల్' సినిమా ఉంది. మీరు అవును. చూసారో లేదో. ఆ! అమ్మాయిలు 'దంగల్' ఇద్దరు సినిమాలో అమ్మాయిలు. ఆ! హీరోయిన్ ఒక అమ్మాయి ఉంది. చాలా ఆ! ఫెయిర్‌గా చాలా బావుంటుంది. షీ హ్మ్. ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. ఓకే. ఆమె ఇక్కడ హైదరాబాదే. హ్మ్. అయితే వాళ్ళ నాన్న గూడా హైదరాబాదీ బ్రాహ్మిన్. హ్మ్. మ్యారీడ్ కశ్మీరీ ముస్లిం. సో, ద ఫాదర్ టర్న్డ్ ఇంటూ ఇస్లాం అండ్ ద గర్ల్ ఈస్ ఓకే. ఆల్సో నౌ ఇస్లాం. నౌ ఓకే. డేటింగ్ విత్ అమీర్ ఖాన్. ఓకే. అమీర్ ఖాన్ ఈస్ వెరీ బిగ్ సెలబ్రిటీ. చాలా పెద్ద సెలబ్రిటీ అండి. ఆయన ప్రేమించి 2 సార్లు హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే 15 ఏళ్ళు ఒక అమ్మాయిని, 15 ఏళ్ళు ఇంకొక అమ్మాయిని అంటే ప్రతి 15 ఏళ్ళకి కూడా ప్రేమ మారుతూ ఉంటుంది అమీర్ ఖాన్ గారిది. పెద్ద హీరో బాలీవుడ్ హీరో అండి. కోట్లకు ఆస్తులున్నాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు డబ్బుతో సమస్య లేదండి. లవ్ జిహాద్‌కి డబ్బు కాదు కారణం. వాళ్ళ కారణం వాళ్ళకేంటి? సరే. కేవలం ఇస్లామీకరణ. ఇప్పుడు అంతే. అబ్బాయిల విషయానికొచ్చాం మనం. అమ్మాయిల ఎలాగో మీరన్నట్టు సూట్ కేసులలో శ్రద్ధ జూస్తున్నాము, నాలాలలో నాలాలో పడుతున్నారు, పడేస్తారు. నరకం నరకం జూస్తున్నారు, చూపిస్తారు. అరే అందముంది అమ్ముడు రాళ్ళతో బోతున్నారు. ఎత్తుకు అహా! చంపేస్తున్నారు. అమ్మేస్తున్నారు, వీళ్ళ అమ్మేస్తున్నారు. మోజు ఇవన్నీ మనకు తెలుసు. ఈ అబ్బాయిల విషయానికొస్తే అబ్బాయిల పరిస్థితేంది? ఇప్పుడు ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయిని జేసుకుంటున్నారు. కొన్ని రోజులు ఆ అమ్మాయి స్ట్రాంగ్ ఉండే వరకు ఈ అబ్బాయికి లైఫ్ థ్రెటనింగ్ ఉంటుందా? అమ్మ మీకొక కేసు సనత్ నగర్‌లో పట్టపగలు ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే, పట్టపగలు కత్తి తీసుకొని ముస్లిం అబ్బాయి యొక్క అన్నదమ్ముడొచ్చి నరికి చంపేసాడు. పబ్లిక్‌లో చంపేసాడు. ఓకే. చంపేస్తే ఏమైంది? ఆ అమ్మాయి షీ వాస్ రెడీ టు బి ఎన్ హిందూ.
షీ వాస్ హ్యాపీలీ బీయింగ్ హిందూ. ఎందుకంటే ముస్లిమ్స్‌కి ఇంకొక విషయం తెలుసుకోవాలమ్మా. ముస్లిం అమ్మాయిలకి స్వేచ్ఛ ఉండదు కొన్ని చోట్ల. దే ప్రిఫర్ హిందూ బాయ్స్. బాయ్స్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళకి హాయిగా ఎలా కావాలంటే అలా బతకచ్చు. అండ్ అందులో ఇంకా చాలా లొసుగులున్నాయి. పబ్లిక్‌గా చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతున్నా నేను. హ్మ్. ఓకే. 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 ఇవి కొన్ని చెప్పకూడనివి కూడా ఉంటాయి ముస్లిం ఆడవాళ్ళకి. ఓకే. సో, దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ విత్ హిందూ మెన్ హూ ఆర్ అట్‌లీస్ట్ డెడికేటెడ్ టు దేర్ వైఫ్స్. వీళ్ళకి 4 పెళ్ళాలు, 2 పెళ్ళాలు, వీళ్ళకి చాకరీలు నిజమే ఉండదు. అక్కయ్య. అంటే 4 పెళ్ళాలు ఇద్దరు మళ్ళీ బెడ్‌రూమ్స్ సో, చిన్నగా, ఆ! ఆ పెద్ద ఫ్యామిలీ అంతా మ్యారిటల్ లైఫ్ గూడా డిస్టర్బ్ భయంకరంగా ఉంటుంది. అందుకని వాళ్ళు దే ప్రిఫర్ హిందూ బాయ్స్. యెస్. యెస్. అయితే హిందూ బాయ్స్‌కి సెక్యూరిటీ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ వీళ్ళ మోటో ఇస్ వెరీ క్లియర్ అమ్మా ముస్లిమ్స్‌ది. ఆ జిహాద్ మోటో ఇస్ క్లియర్. ఏంటి? ఇస్లామీకరణ. వాళ్ళ ఈ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని చేసుకుంటే ఏమవుతోంది? వాడు హిందూ హిందూ అయిపోతుంది గదా! అయిపోతుంది. వాళ్ళ మోటో పోలేదా? ఆ కులము గాదు, గుడ్డు గాదు, ఏమీ గాదు. దట్స్ ఇట్, చంపేస్తాడు వాడక్కడ. అండ్ వాడు ఎలా ఉంటుందంటే వాడు పిడికిల్లో పట్టుకొని ఉంటాడింకా. ప్రాణం అరచేతిలో పట్టుకొని. మొన్న ఒక అబ్బాయి అట్లే మన కార్యకర్తలు, మాకు తెలిసిన కార్యకర్తలు అంటున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చక్కగా ఉన్నారు వాళ్ళు. పహాడీ షరీఫ్ దగ్గర. చక్కగా 2 పిల్లల్ని కన్నది అమ్మాయి. చక్కగా ఉన్నారు. చూసుకుంటున్నాడు వాడు. అత్తగారు, మామగారు చూసుకున్నారు. అంతా బాగుందమ్మా. గుడికెళ్ళొస్తానన్న మొగుడు తిరిగి రాలేదు. ఓకే. నరికి పారేశారు ఆ అబ్బాయిని. ఎవరు తెలీదు. ఓకే. మీకు అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. ఎవ్వరికి ఏం తెలవదు. గానీ అట్లాంటి వాటి మీద కేసులుండవు. ఇష్యూస్ ఉండవు. ప్రొటెక్షన్ ఉండదు. అందుకు అండ్ ఇంకొకటమ్మా, మన ఇళ్లల్లో అబ్బాయిలకి ఆడవాళ్ళని గౌరవించండని చెప్తాం. ఎత్ర నార్యస్తు పూజ్యతే తత్ర రమంతే, రమంతే తత్ర తత్ర దేవత దేవత. అంటాం. అది మన సాంప్రదాయం. వాళ్ళ సాంప్రదాయం ఏంటి? వాళ్ళ యొక్క ఇది ఆడవాళ్ళంటే ఒక వస్తువుతో విలాస సమానం. వస్తువు. విలాస వస్తువా? ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ప్లెజర్. యెస్. యెస్. వుమెన్ ఈస్ ఫర్ ప్లెజర్. నాట్ ఫర్ ఎనీథింగ్. షీ డజంట్ హావ్ ఎనీ రైట్. యెస్. మీరనొచ్చు, అమ్మ డాక్టర్స్ లేరా? ఇంజినీర్‌లు లేరా? పైలట్‌లు లేరా? ముస్లింలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అలాగుంటాయి. ఓకే. వాళ్ళకి ఈ అప్రోచే ఉండదు. ఓకే. వాళ్ళ అప్రోచ్ ఈ జిహాద్ వైపు ఉండదు అసలు వాళ్ళు. వాళ్ళ ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. అండ్ కొంతమంది ఉంటారు. ఆ ఈ అప్రోచ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళేం చేస్తారు? ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్, యెస్, ఐ యామ్ కమింగ్ డౌన్ దేర్ ఆల్సో. లెట్ మీ ఓకే. టెల్ దిస్ ఆల్సో టు యూ. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్, ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్, హిందూ అమ్మాయి. ఒక హ్మ్. కేస్ జరిగిందిది. ఓకే. చాలా ఇంపార్టెంట్ ఇది. హ్మ్. మన నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది ఈ కేస్. చాలా ఇది. క్లాస్‌మేట్స్ ఇద్దరు. ఓకే. చిన్నప్పటి నుంచి. అంటే ఎప్పటి నుంచి? ఫస్ట్ చైల్డ్‌హుడ్. క్లాస్, సెకండ్ హ్మ్. క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి వాళ్ళ ఇంట్లోని ఈ అమ్మాయికి ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి ఇలాగ గుడ్డ కట్టి హిజాబ్ దానేదో అంటారు కదా! గుడ్డ ఇలా కట్టుకొని, ముక్కుకి ఇట్లా సంథింగ్. కట్టుకొని అంతా అట్లా తయారై వస్తారు కదా! ఇలా కట్టుకుంటారు యెస్. నల్లగా యెస్. గుడ్డ. మొత్తం దాన్ని క్లోజ్. క్లోజ్ చేస్తారు. అంటే నెత్తి మించి కట్టుకుంటారు ఒకటి. ఆ! దాన్ని ఏమంటారో నాకు తెలవదు కథ. నాకు కూడా ఐడియా ఐ లేదు. డోంట్ నో టు సే అబౌట్ ఇట్ ఆల్సో. ఓకే. ఓకే. సో, అది కట్టుకుంటారు వాళ్ళు. బుర్కాలాగా. వాడు బుర్కా వేసుకొని వీళ్ళ ఇంటికొస్తారు. వీళ్ళ ఇంటికొచ్చి కూర్చొని చదువుకుంటారు ఇద్దరు. హిందూ అమ్మాయి, ముస్లిం అమ్మాయి. అయితే అమ్మ నేను పోయి ఆ అమ్మాయితో ఆడుకొనొస్తా అంటే వీళ్ళ అమ్మ, నాన్న లేబర్. మన ఇండస్ట్రియల్ లేబర్. హిందూ అమ్మాయిలు. హిందూ హ్మ్. అమ్మాయి వాళ్ళ అమ్మ ఇండస్ట్రియల్ లేబర్. అమ్మ నేను వాళ్ళ ఇంటికెళ్ళి చదువుకొనొస్తా. ఎక్స్ అండ్ వై ముస్లిం అమ్మాయి రజియా, బొజియా వాటెవర్ వాళ్ళ ఇంటికెళ్ళి చదువుకొనొస్తా. సరే చదువుకో బిడ్డ. చదువుకోవడానికి ఎళ్తోంది కదా! హ్మ్. చదువుకోవడానికి పోతే వాళ్ళ అమ్మ ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ, ముస్లిం వాళ్ళ అమ్మ, "బేట మీరు చదువుకోవడానికి కూర్చుంటున్నారు. ఆగు బేట దువా చేస్తా నీకు. దువా చేస్తా మంచిగా తాగు కూర్చోండి బేట" అంటది. చక్కగా దువా చేస్తది. అది చదువుకునే ముందు మంచిగా వాళ్ళ అమ్మ ప్రేయర్ చేసి మన కోసం బాగా చదవాలని మొక్కుతోంది. చూడు మా అమ్మ చూడు ఏం చేస్తలేదు. హ్మ్. రైట్? రైట్. సో, ఒక మంచి నీళ్ళు ఇస్తది. తినడానికి బిర్యానీ ఇస్తది. అప్పచ్చలు పెడతది వాళ్ళమ్మ. ఇట్లా ఈ దోస్తాన పెరిగి, 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 పెరిగి వన్ ఫైన్ డే ఈ హిందూ అమ్మాయి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత వన్ ఫైన్ డే ఈ అమ్మాయి బుర్కా ఏసుకొని ఇంటికొచ్చింది. వీళ్ళ అమ్మ వాళ్ళకి షాక్. ఓకే. అక్కడ కల్చర్ మొత్తం ఇదయిపోయింది అడాప్ట్ ఆమె దగ్గర. చేసుకుంది. ఓకే. మీరు గూడా ముస్లిమ్స్ అయిపోండి. ఆ పేరెంట్స్‌ని అంటుందా? పేరెంట్స్‌ని ఏకంగా. ఓకే. ఏకంగా. హ్మ్. ఏముంది మీరు కాఫీర్‌లాగా ఎందుకు బతకాలి? ముస్లిమ్స్ అయిపోండి. ఆంటీ వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. ఓకే. పైసలొస్తాయి. అర్థమైందా? ఆ ముస్లిం ఫ్యామిలీకి అబ్బాయిలు లేరు. హ్మ్. ఒక అమ్మాయి చాలు. హ్మ్. ఒక్క అదేమంటారు, ఉప్పు కల్లు చాలు పాలిరిగిపోవడానికి. ఒక్క ఉప్పు
కణిక చాలు పాలు విరిగిపోవడానికి. ఆ అమ్మాయి సరిపోయింది. ముస్లిం మదర్ సరిపోయింది. మొత్తము 18 ఏళ్లకి ఈ అమ్మాయి మొత్తం చదువు కంప్లీట్ చేసుకొని, చదువుకుంటూ ఇస్లాంని బాగా ఫాలో అవుతుందండి. తల్లిదండ్రులకు తెలవదు. హ్యాపీగా ఫాలో అయిపోయింది. మీరు మారిపోండి అనింది. తల్లిదండ్రులు లబో దిబో అనుకుంటూ నాంపల్లి పోలీస్ స్టేషన్‌కెళ్లారు. మా అమ్మాయిని మాకిప్పించండి. మా మతంలోకి తీసుకురండి. ఎట్లా అని. పోలీసులు ఏం చేయరండి. బికాజ్ షీ ఈస్ ఎ మేజర్. 18 ఇయర్స్ అయిపోయిన తర్వాత నువ్వు బుర్కా వేసుకొని తిరుగుతుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇంట్లో నమాజ్ చదివితే ఊరుకుంటారా? దుఆ చేస్తా అంటే ఊరుకుంటారా? నమాజ్ చదివితే ఊరుకుంటారా? మరి అమ్మాయి ఇంట్లో నమాజ్ చదువుతుంది. మీరు కాఫీర్లు అంటది తల్లి. సేమ్ మనకి కేరళ స్టోరీలో చూపిచ్చారు. కేరళ స్టోరీ 110% ట్రూ అమ్మ. యెస్. యెస్. అని అండ్ ఇంకోటి మన పిల్లలకి తెలీదు. ఎందుకు? అబ్బా! చాలా వయలెన్స్ వైలెన్సు. ఉంటది. యెస్. చూడలేము. అట్లాంటివి అస్సలు మన పిల్లలకి చూపించకూడదు. ఏ స భయంకరంగుంటది అంట. అవును. భయంకరంగుంటాయవి. ఏంటి భయంకరంగా ఉంటుందంటే, హర్రర్ మూవీస్ మాత్రం కూర్చొని జూస్తారు. కూర్చొని ఫ్యామిలీ చూడాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టుకొని చూస్తారు. కానీ నీకు కేరళ స్టోరీ సినిమా డీడీలో వస్తే చూపించడానికి లేదు. కనీసం ఎవరైనా అంటే మన క్వెషన్ చేస్తారా? పేరెంట్సే మనని రియాలిటీకి దూరంగా ఉంచుతుండ్రనుకోవచ్చా? ఎగ్జాక్ట్‌లీ. నేను అదే చెప్తున్నా ఫ్యామిలీ సిస్టమ్. హ్మ్. వాళ్ళు కొట్టిందే మన ఫ్యామిలీ సిస్టమ్‌నమ్మా. ఎందుకు? వాళ్ళకి డబ్బులు లేవు. బేసికల్లీ వాళ్ళ కల్చర్ ఏంటి? ఎడారి మతం. ఎడారిలో తాగడానికే నీళ్ళు లేవు. ఏమీ లేవు అక్కడ పెట్రోల్ తప్పితే. ఆ ఓకే. ఎడారి మతం వాళ్ళకి ఏమి కావాలి? డబ్బు కావాలి. దే ఆర్ లీడింగ్ ఎ నొమడిక్ లైఫ్. యెస్. వాళ్ళదేంటి నొమడిక్ లైఫ్. నొమడిక్ తిరుగుతూ బతికే తిరుగుతూ జిప్సీస్ లైఫ్స్ యెస్. వాళ్ళవవి. యెస్. ఎక్కడ డబ్బు ఉంటే వాళ్ళ మీద ఆక్రమించుకొని సొంతం చేసుకోవడం. ట్రూ. ఇది కదా వాళ్ళ లైఫ్. వాళ్ళ కల్చరే అది కదా! అది బేసిక్ ప్రిన్సిపల్ వాళ్ళది. హ్మ్. దాన్ని మనం కాదని ఎట్లా అంటాము? కాబట్టి మన వాళ్ళు మన దగ్గరకొచ్చేసరికి ఇక్కడ పచ్చగా కనబడింది భారతదేశం చక్కగా బంగారు రాసులు అమ్ముతున్నారు. బంగారు రాసులు వీధుల్లో పోసి అమ్ముతున్నారు. రత్నాలు వీధుల్లో పోసి అమ్ముతున్నారు. డబ్బుకు బాగా కనబడింది. 17 సార్లు గజని మన భారతదేశం మీద దండెత్తాడు. అంటే వాడు ఎంత డబ్బు పిచ్చి కాకపోతే వాళ్ళకి? డబ్బు కావాలి, సంపద కావాలి. మొత్తం వాళ్ళు అనుకున్నట్టు చేయాలి. అయిపోయింది. దట్స్ ఇట్. యెస్. అంటే అక్క ఫైనల్‌గా అమ్మ. మీరు ఇప్పుడు లవ్ విజయ బారిన పడకుండా ఉండడానికి అమ్మాయిలకేం జెప్తారు? ఈ అమ్మాయిలను యాస్ ఎ పేరెంట్స్‌గా ప్రొటెక్ట్ ఎలా జేసుకోవాలి? ఇద్దరికేం కలిపి ఏం జెప్తారు మీరు? ఫస్ట్ అమ్మాయిలకి మన భారతీయ సంస్కృతి అంటే ఏంటో, మన రామాయణాలు, మా మహాభారతాలు కరెక్ట్‌గా చెప్పాలి. సినిమా స్టోరీలు చెప్పకూడదు. రుక్మిణి లేచిపోయి పెళ్లి చేసుకుంది కృష్ణుడిని చెప్పకూడదు. ఓకే. రుక్మిణి ఇది చెప్తారమ్మా. అండ్ ఇంకో స్టోరీలు చెప్తారు. ఏమని చెప్తారు? రాముడు సీతాదేవిని ఆహ్, అనుమానించాడు. సీత అగ్ని ప్రవేశం. ఇలాంటి కథలు చెప్పకూడదు మన పిల్లలకి. హ్మ్. అది తప్పు. ఓకే. కరెక్ట్‌గా మన వాళ్ళకే తెలీదు. కాబట్టి మన వాళ్ళు ఫస్ట్ మన ధర్మ గ్రంథాలు చదవాలి. మన ఇంట్లో రోజు పూజలనేవి ఉండాలి. రోజు కాలేజ్‌కెళుతూ, స్కూల్‌కి వెళుతూ, దేవుడి దండం పెట్టుకొని ఎళ్ళు. నీకు మంచి జరుగుతది. బొట్టు పెట్టు. సరే మన తెలంగాణ, ఆంధ్రాలలో బొట్టు పెట్టుకొని ఎళ్ళు. కానీ నార్త్ ఇండియాలో బొట్టు పెట్టుకోవడాలు ఉండవు. కనీసం అమ్మా, నాన్నకి దండం పెట్టమ్మా. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. నీకు భగవంతుడు ఎక్కడా లేడు. నీకు భగవంతుడు కనబడాలంటే నిన్ను పుట్టించింది వాళ్ళ అమ్మా, నాన్న. వాళ్ళకి దండం పెట్టు. రోజు వెళుతూ అమ్మకి, నాన్నకి దండం పెట్టెళ్ళు. నీకెందుకు మంచి జరగదు? కాబట్టి అమ్మా, నాన్నకి దండం పెట్టి వెళ్ళు. అమ్మా, నాన్నని అమ్మా, నాన్నకి గౌరవించు. గురువులను గౌరవించు. గురువులంటే మన టీచర్‌లంటారు. కాదు. మనకు చాలా మంది గురువులున్నారు. ఆధ్యాత్మిక గురువులు. వాళ్ళని గౌరవించండి. వాళ్ళు చెప్పిన దారిలో నడవండి. ఇది మనం చెప్పాల్సింది పిల్లలకి. అట్లానే మన పిల్లలు చదివేదంతా సెక్యులర్ చదువులు. సెక్యులర్ చదువులు చదివినప్పుడు మన సెంటులకి, బొంటులకి, సెంటులున్న స్కూళ్ళకి మన పిల్లల్ని జాయిన్ చేయకూడదు. బరాబర్. దేర్ ఆర్ ఓకే. మెనీ స్కూల్స్ స్టార్టెడ్ బై అవర్ హిందూ ఆర్గనైజేషన్స్. యెస్. వాటిలో జాయిన్ చేయండి. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది. హ్మ్. కల్చర్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది. మనకి కల్చర్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. సత్యసాయి విద్యా విహారం ఒక స్కూల్ ఉంది. బాబా గారి స్కూలు. అందులో ఓకే. వేదం నేర్పిస్తారు. ఓకే. సంస్కృతం నేర్పిస్తారు. ఓకే. ఇవి నేర్చుకుంటే కదా నీకొచ్చేది. సంస్కృతం కరెక్ట్‌గా చదవడం వస్తేనే కదా అసలు అక్కడ నీ నీ యొక్క స్క్రిప్చర్స్‌లో ఏముంది? ఏమి లేదు? ఏది సత్యము? ఏది అసత్యం అని తెలిసేది? అవును. కాబట్టి నీ ధర్మం గురించి మీ శివుడు అదో సినిమాలో చెప్పినట్టు నీ శివుడిని సతీదేవిని చంపేస్తే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు రాముడు. అరే వై! ఏడ్చుకుంటూ కూర్చోలే. ఒక్కొక్కడిని ఏరి పారేశాడు రాముడు. హ్మ్. వీరభద్రుడిని సృష్టించాడు శివుడు. దుఃఖం అన్నది కామన్ ఫెనామినా. మన ఫిలాసఫీ చెప్పాలి మన పిల్లలకి. కష్టం వచ్చినప్పుడు దుఃఖపడతాం. దుఃఖపడినా పడి
ఎంత ఫాస్ట్‌గా పడ్డామో అంత ఎత్తుగా మనము లేవాలి అని మన పిల్లలకి మనం చెప్పుకోవాలి. ఫస్ట్ ఫ్యామిలీ సిస్టమ్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అమ్మ. అండ్ మన హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు గూడా ముందుకొస్తున్నారు. సహాయం చేస్తున్నారు గానీ సరిపోవటం లేదు. చెప్పా గదా! చెంచాతో పోస్తున్నారు. వాళ్ళు బకెట్‌లో మన చెంచాలు ఎగిరిపోతున్నాయి. అంటే మనం డ్రమ్‌లతో పోయాలంటారా మన ఇప్పుడు? డ్రమ్ములతోనే బోయాలి. డ్రమ్ములతో అంటే ఇప్పుడు ఏమంటారంటే దీనికి వాళ్ళు, మీరు పిల్లలకి అక్కడిదాకా ఎందుకు, నిన్న నేను ఎక్కడో తింటున్నా, ఇడ్లీలు ఎక్కిస్తున్నాడు బయట రోడ్డు మీద టిఫిన్ బండి మీద. ఎందుకు సార్ మీరు సోషల్ మీడియాలో జూసి ఆ వీడియోస్, ఈ వీడియోస్, వాళ్ళు మనుషులే గదా! వాళ్ళు గూడా అట్లనే ఉంటారు గదా! మనం వాళ్ళని ఊరికే అనగూడదు సార్. అవునా బాబు అని అన్నా. మరి నీకు ఎంతమంది పిల్లలయ్యా అని అడిగినా. ఇద్దరు ఆడపిల్లలు. సరే వాళ్ళ ఇంటికిచ్చి నీ కూతురినిచ్చి పంపించి పెళ్లి చేస్తా అంటే, అన్నాడు. మరి నువ్వు చెప్పింది అదే గదా అనన్నా. నీ కూతురిని వాళ్ళ ఇంటికి పంపించరాదు. హ్మ్. పెళ్లి చేసి పంపించు. అట్లెట్లా మేడం అన్నాడు. మరి వాళ్ళు మనుషులే కదా! వాళ్ళకి ప్రేమ ఉంది కదా! హ్మ్. ఎందుకు పంపవు? సోషల్ మీడియా తప్పు చెప్తుంది అంటున్నా కదా! మేము హ్మ్. మత విద్వేషాలను మనము రెచ్చగొడుతున్నాం అని అంటున్నావు కదా! మత విద్వేషాలు లేవమ్మా. సమమతం అంటున్నావు కదా! వాడినొచ్చి ఇక్కడికొచ్చి పంది మాంసం తినవా నువ్వు? దమ్ముందా ఆడికి? ఆవును చంపొద్దని చెప్పు. చెప్పు దమ్ముందా నీకు? వాడికవి తెలీదు. ఎందుకు? వాళ్ళు ఇడ్లీలు ఎక్కించుకునే ఒక టిఫిన్ బండి వాడికి ఏమర్థమవుతది? అంటే వాడి నెత్తి మీదకి సమస్యొస్తే అప్పుడు తెలుస్తది. కాబట్టి అది అక్కడ మనం స్టార్ట్ జేయాలి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, నేను ఆటో ఎక్కినా అడుగుతా ఎవడినని, "నువ్వు హిందువా? ముస్లిమా?" హ్మ్. నేను ఊబర్ బుక్ చేసుకున్నా అడుగుతా. బరాబర్ అడుగుతా. ముస్లిం అయితే నేను ఎక్కను. ఓకే. పళ్ళు గూడా కొనను. ఓకే. ఫ్రూట్స్ కొనను. ఆహ్, ప పువ్వులు గొనను. కొబ్బరికాయలు గూడా హిందూస్ దగ్గరికే పోయి కొంటా. పూజలు చేసుకోవాలంటే. బట్టలు గూడా హిందువులుంటేనే కొంటా. మొన్న మా దీని దగ్గరికి దీపావళి ముందు ఒక అబ్బాయొచ్చాడు. మేడం హ్మ్. కपड़े సేల్ మే బేచ్ రే అని. చలో బతాओ కిतना है? क्या है? आप कहाँ से हैं? పేరు చెప్పాడు అఖ్తర్ బఖ్తర్ అని. మొహం చూసిన వెంటనే అర్థమైపోయింది మాకు. దివాళీ సేల్ है మేడం. అరే భయ్ దివాళీ సేల్ నువ్వు తుర్కోడి దగ్గర ఎందుకు కొంటావయ్? ఏ హిందూ షాప్స్ లేవా? సరే రూ. 100 తింటే నీ అన్నదమ్ముడే కదా తినేది. హ్మ్. ఇది హిందూస్‌లో రావాల్సిన ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానం రానంత కాలము రూపాయికి కక్కుర్తి పోతే, రూపాయికి 2 రోజులకి కక్కుర్తి పోతే, మొత్తం ఫ్యామిలీ అంతా ఇస్లాం కింద కన్వర్ట్ అవ్వాల్సొస్తది. ఓకే. ఇది అంటే కాబట్టి నీ ధర్మాన్ని, నీ యొక్క వాటెవర్ నువ్వెక్కడుంటున్నావో దాన్ని, నీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఇది ఫాలో అవ్వాలి. పక్కాగా ఫాలో అవ్వాలమ్మ. ఇది నేను కోరుకుంటున్నాను. అంటే లవ్ జిహాద్ బారిన పడకుండా పిల్లలకు, ఆ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో పేరెంట్స్‌కి అదే చాలా చెప్తున్నా. చక్కగా చెప్పారక్క. ధన్యవాద్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.